నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ఆగస్టు 4వ తారీఖున అమావాస్య, అందులోనూ ఆదివారం అమావాస్య రావటం, ప్రత్యేకించి పుష్యమి నక్షత్రంతో రావటం వల్ల పుష్యార్క యోగం ఉంది అని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఆ రోజు చాలా విశేషం కాబట్టి మనం ఏ పని చేయాలనుకున్నా, మన అభ్యున్నతి కోసం మనం ఏమన్నా కార్యక్రమం తలపెట్టాలనుకున్నా అవి ఖచ్చితంగా సఫలీకృతం అవుతాయి ఆ రోజున ప్రారంభిస్తే అని కూడా చెబుతూ ఉంటారు. ఇందులో భాగంగా నాకు అనిపించింది, ఏమైనా చిన్న చిన్న పరిహారాలు, అది కూడా మనందరికీ అందుబాటులో మనం చేసుకోగలిగే విధంగా, మనము, మన కుటుంబం, మన చుట్టుపక్కల అంతా కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండే విధంగా ఉండేవి ఏమైనా పరిహారాలు ఉన్నాయా అని చెప్పి ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారిని అడిగితే చాలా మంచి పరిహారాలు ఉన్నాయి, మీ అందరూ చేసుకునేవి, మీ అందరూ సంతోషంగా ఉండగలిగేవి అన్నారు. ఇక ఆ మాత్రం చెప్తే ఖచ్చితంగా మీ అందరికి కూడా నేను ఇన్ఫర్మేషన్ అందిస్తాను కదా. అందుకే గురువు గారిని ఆహ్వానించాం, వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆదివారం ప్రత్యేకించి అమావాస్య రావటము, పుష్యార్క యోగం ఆ రోజు ఉండడం, పుష్యమి నక్షత్రం వల్ల విశేషమైన రోజు. అమావాస్య రోజు అనగానే చాలా మంది కొన్ని కార్యక్రమాలు అసలు తలపెట్టరు, కానీ ఈ రోజున తలపెడితే మంచిది అని చెప్పి మీరు చెప్పినటువంటి మాటే. ఇందులో భాగంగా కర్మదోషం పోవాలంటే ఏమన్నా పరిహారాలు ఉన్నాయా? అది కూడా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే, మీకు మీ అందరం చేసుకోగలిగే విధంగా ఉండాలి, అలాంటివి ఏవైనా. శాస్త్రాంతర్గతముగా చాలా పరిహారాలు చెప్పబడ్డాయమ్మా. అయితే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఆదివారము అమావాస్య కలిస్తే అద్భుత యోగం, ఆదివారము పుష్యమి నక్షత్రం కలిస్తే పుష్యార్క యోగం. కానీ ఈ మూడు కలిసి వచ్చినటువంటి రోజు ఆగస్టు 4వ తారీఖు. అందున ఈ సంవత్సరంలో ఆఖరిది అయినటువంటి ఆదివారం అమావాస్య పుష్యమి. ఇక మళ్ళీ ఆదివారం పుష్యమి, ఆదివారం అమావాస్య ఈ సంవత్సరంలో లేవు. కాబట్టి ప్రతి మనిషికి కూడాను ఎన్నో పనులు ప్రయత్నం చేసుకుంటుంటాడమ్మా. ఆ ప్రయత్నంలో తనకు తెలియకుండానే గత జన్మ కర్మదోషం వల్ల కావచ్చు, ఈ జన్మలలో తెలిసి తెలియక చేసినటువంటి కర్మదోషం వల్ల కావచ్చు, సమస్యలు అనేటువంటి అడ్డంకులుగా ఉంటాయి. ఇంకా చెప్పాలి అని అంటే నరదృష్టి కూడా ప్రభావం చూపుతుంది. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడి ఒక కొత్త జీవితం, అంటే మనకు ఈ చెప్పబడినటువంటివి సీతాకోక చిలుక లార్వా నుంచి బయటపడి రూపాంతరం చెందినట్టుగా ఒక స్టేజ్ నుంచి, ఆ బాధలు పడే స్టేజ్ నుంచి ఇక మళ్ళీ మనం బయటికి రావాలి. దైవతానుగ్రహం కలిగింది అని అంటే నిమిషం పట్టదమ్మా. సామెతే ఉంది, కక్కొచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదు. కాబట్టి ఆ పరమేశ్వరుని అనుగ్రహం ఒక సెకండ్లో 1,000,000 వంతు మనకు పడింది అని అంటే ఇక జీవితంలో మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకోలేనంతటి ఫాస్ట్ లో ఉంటాం మనం జీవితం. ఏ పని అడ్డం కూడా, ఎందుకంటే పరమేశ్వరుడే అండ మనకు కావున్నాడు. కాబట్టి ఆ పరమేశ్వరుని అనుగ్రహం సంపాదించుకోవాలి అని అంటే శ్రావణ మాసం చాలా విశేషమైనటువంటి మాసం. అయితే ఆదివారము అమావాస్య రోజుననే చేసుకోగలిగినటువంటిది, మళ్ళీ వెంబడే సోమవారం వస్తుంది, అందున శ్రావణ మాసం కూడా వస్తుంది. కాబట్టి వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు ఇప్పుడు చెప్పబోయేటువంటి పరిహారాన్ని చాలా శ్రద్ధతో వినండి, స్కిప్ చేసుకోకండి. ఎందుకనంటే ఇది మీరు చేసుకోగలిగేటువంటిది, అతి సామాన్య మానవుడు కూడా చేసుకోగలిగేటువంటిది. ఈ పరిహారాన్ని మీకు చెప్తాను, వీలైతే నచ్చింది అనుకోండి, 10 మందికి, మీ స్నేహితులకి, బంధువులకి షేర్ చేయండి. తద్వారా 10 మంది చేసుకోగలిగేటువంటి అవకాశము, అందరూ కూడా ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం, ఈ భూప్రపంచమంతా కూడా సృష్టి స్థితి లయకారకాలకు లయకారకుడు ఈశ్వరుడు. కాబట్టి ఆయన అనుగ్రహం కోసమే మనమందరం కూడా ప్రయత్నం చేస్తున్నామమ్మా. కాబట్టి ఆయన అనుగ్రహం సంపూర్ణంగా కలగాలనేటువంటి సదుద్దేశముతో ఈ యొక్క పరిహారం చెప్తున్నాను. ఏం చెయ్యాలి అని అంటే, మనకు సాధారణంగా లక్షవత్తుల ఉద్యాపన చేసుకుంటారు కదా చాలా మంది. చేసుకున్నప్పుడు ఒక పెద్ద ప్రమిద తీసుకుంటారు, మట్టితో చేసింది, చిన్నది కాకుండా పెద్ద ప్రమిద తీసుకుంటారు. ఆ పెద్ద ప్రమిద తీసుకొని, మీకు ఆ ప్రమిదకు తగ్గట్టుగా, పెద్దదైనా ఇంత చిన్నదైనా ప్రమిదకు తగ్గట్టుగా ఆవు నెయ్యి దొరకని పక్షంలో నువ్వుల నూనె తీసుకోవచ్చు, లేదు విప్ప నూనె కూడా చాలా మంచిది. ఇక తీసుకొని, ఇంకా విశేషంగా చెప్పవలసినంటే అష్టతైలాలు కూడా తీసుకోవచ్చమ్మా. అంటే మీకు ఆవు నెయ్యి, కొబ్బరి నూనె, వేప నూనె, విప్ప నూనె, నువ్వుల నూనె, ఆముదం నూనె,
ఇంకా 2-3 తైలములు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా తీసుకోవచ్చు. ఈ యొక్క తైలములు పంచతైలములు కూడా తీసుకోవచ్చు. ఈ పంచతైలములు ఆవు నెయ్యి, విప్ప నూనె, నువ్వుల నూనె, ఆముదం నూనె, వేప నూనె, ఇవి తీసుకోవచ్చు. పంచతైలములు, అష్టతైలముల కంటే ఇంకా విశేషంగా పంచతైలములు తీసుకోవచ్చు. ఇవన్నీ కలిపినటువంటిది. ఇవి 5 తైలాలు లేవు. కనీసము నువ్వుల నూనెనైనా లేదా కనీసం ఆవు నెయ్యినా, ఈ మూడిట్లో ఏదైనా కానీ తీసుకోవచ్చు. తీసుకొని మీరు ఆ ప్రమిదలో పెట్టుకోండి. అంటే ఆ ప్యాకెట్లో అలాగే పెట్టుకోండి. అలాగే మీరు ఎంత వయసు ఉంటుందో అన్ని ఒత్తులు తీసుకోండి, శ్రేష్టమైనవి. ఇందులో తామర ఒత్తులైనా, తెల్ల జిల్లేడు ఒత్తులైనా, తామర ఒత్తులు, తెల్ల జిల్లేడు ఒత్తులు, అలాగే సాధారణమైన ఒత్తులు 3 కలిపి 1. అలా మీ ఎంత వయసు ఉంటే అన్ని ఒత్తులు 3 కలిపినవి 1. అలా ఉదాహరణకు ఒక వ్యక్తి వయసు 25 సంవత్సరాలు అనుకోండి, 25 ఒత్తులు తీసుకోవాలి. 25 ఒత్తుల్లో పత్తితో చేసినవి, తామర ఒత్తులు, జిల్లేడు ఒత్తులు, ఈ 3 ఒత్తుల్ని కలిపి 1, అలా 25 చేసుకొని ఆ యొక్క ప్రమిదలో పెట్టుకొని కర్మదోషం తొలగిపోవాలి నాకు అని చెప్పి, అప్పుడు ఆ ఈశ్వరుని శివాలయం చుట్టూ కూడా మీకు శక్తి ఉంటే 27 ప్రదక్షిణలు చేయండి, లేదా 11 ప్రదక్షిణలు చేయండి. కనీసం హీనపక్షంలో 3 ప్రదక్షిణలు అయినా చేసిన తర్వాత అప్పుడు ఆ యొక్క నూనెని పంచతైలాలు కానీ లేదా సంబంధించినటువంటి పంచతైలాలు అంటే ఏం చెప్పుకున్నాం మళ్ళీ చెప్తున్నాను. ఆవు నెయ్యి, విప్ప నూనె, నువ్వుల నూనె, ఆముదం నూనె, వేప నూనె, ఈ 5 కలిపినది, లేదా ఆవు నెయ్యి లేని పక్షంలో కనీసం నువ్వుల నూనె ఏదైనా కానీ తీసుకొని అందంతా ఆ యొక్క నూనెని ఆ ప్రమిదలో వేసి 25 సంవత్సరాల వయసును ఉదాహరణ చెప్పాం కదా, 25 ఒత్తులు వేసి ఆ యొక్క శివాలయంలో ఉన్నటువంటి మారేడు చెట్టు కనుక ఉంటే విశేషము, మారేడు చెట్టు కింద మీరు దీపారాధన చేయండి. 25 అన్ని కలిపితే చేస్తే 1, లేకపోతే 25 కూడాను దీపాలుగా వెలిగిస్తూ నా యొక్క జాతకంలో ఉన్నటువంటి కర్మదోషం తొలగిపోవాలి, ఈ జ్యోతిని వెలిగిస్తున్నానని మనసులో అనుకుంటూ ఆ యొక్క దీపాలన్నీ కూడా వెలిగించి మీరు కనుక వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. మారేడు చెట్టు లేదండి అని అంటారా, అక్కడ రావి చెట్టు ఉంటుంది కదమ్మా, రావి చెట్టు దగ్గరైనా చేయండి. లేదు అని అంటారా, మీరు కనీసము ధ్వజస్తంభం దగ్గరనైనా కానీ చేయండి. లేదా కొన్ని ప్రత్యేక ప్లేసులు ఉంటాయి దేవాలయంలో దీపాలు వెలిగించడానికి, అక్కడైనా దీపాలు వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చి మరునాడు ఈశ్వరునికి పంచామృతాలతో అభిషేకం జరిపించండి, జరిపించి అర్చన జరిపించుకోండి. ఈ విధంగా చేసినట్లయితే ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహము మీకు కలిగి అనుకున్నటువంటి సమస్యలన్నీ కూడాను తొలగిపోతాయని చెప్పవచ్చు. కాబట్టి ఇది ఈ యొక్క ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం కలిసినటువంటి సమయంలో చేయాలి. అంటే మనకు ఉదయం 7 to 8 సింహలగ్నం ఉంటుంది, లగ్నంలో శుక్రుడు బుధుడు శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలో చేయవచ్చు. ఆ సమయంలో చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఈ విధంగా చేసి మళ్ళీ సోమవారం నాడు అభిషేకం జరిపించాలి. ఆ విధంగా చేయడం వల్ల పరమేశ్వరుని యొక్క అనుగ్రహంతో మీరు ఏ సంకల్పం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ సంకల్పం అతి శీఘ్రముగా, అత్యంత శీఘ్రముగా శివానుగ్రహంతో కదులుతుంది. అనగా మీ సంకల్పం నెరవేరుతుంది. ఏది జరగాలన్నా శివానుగ్రహం కావాలి. పైగా ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున మీరు చేస్తున్నారు కాబట్టి మళ్ళీ 1 సంవత్సరం వరకు కూడా మీకు అపమృత్యు భయాలు తొలగిపోతాయి, గండ దోషాలు తొలగిపోతాయి. ఇది అందరూ చేసుకోగలిగేటువంటి పరిహారం అమ్మ. కాబట్టి దీన్ని అందరూ కూడా ఆచరించవచ్చు. దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క దైవానుగ్రహం ఇది మీరు సాధారణంగా వీక్షించేటువంటి ప్రేక్షకుల కోసం చెప్పినటువంటి సాధారణమైనటువంటి పరిహారం. ఇది అత్యంత శుభమైనటువంటి ఫలితం ఇస్తుంది. అయితే ఉదయం పూటనేనమ్మా, ఉదయం పూటనే అవన్నీ కూడా చేయవచ్చు. ఇక
దీన్ని దృష్టిలో పెట్టుకుని కొంతమందికి ఇంకా దైవానుగ్రహం విశేషంగా పొందాలి అనేటువంటి ఆలోచన కూడా ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ చేసుకునే వాళ్ళు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్రం రోజున విశేషంగా పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకోవడంతో పాటుగా దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజున అత్యంత అరుదుగా వస్తుంది కాబట్టి ఆ రోజున గత జన్మ కర్మదోషాలు తొలగిపోవాలి. దానికి కర్మదోష నివారణ హోమము, అలాగే మా పీఠం ఆధ్వర్యంలో ఆ రోజున 4వ తారీఖు రోజున జరుగుతుంది గత జన్మ కర్మదోష నివారణ హోమము. అలాగే ప్రతి మనిషి తెలిసి తెలియక ఇంకొకరిని బాధ పెడతారమ్మ. అందువల్ల కొన్ని శాపాలు వస్తాయి. ఎదుటి మనిషి యొక్క శాపము, ఆ శాప నివృత్తికి శాప నివృత్తి హోమాలతో పాటు వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ హోమాలతో పాటుగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి 18 రకాల హోమాలు కేవలం పర్ హెడ్ 1500 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే సంవత్సరం పొడుగుతా మా పీఠం ఆధ్వర్యంలో ఒక్కొక్క క్షేత్రంలో చేయించేటువంటి కార్యక్రమాలలో మీ కుటుంబ సభ్యుల గోత్రనామాలు కూడా నమోదు చేసుకోవచ్చు. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమాల కాంటాక్ట్ చేయండి.